ఈయనంతసేపు ఇక్కడే ఉన్నారా? బయటే ఉన్నాడు. నీ పర్మిషన్ లేకుండా రానన్నాడు. ఇప్పుడొచ్చారుగా. ఏరా విక్రమ్, దేనికొచ్చావో చెప్పు. నీ ప్రాణాలకి ప్రమాదముందని నాకు తెలుసు. అమ్మ నిన్ను సేవ్ చేయమంటే రాత్రంతా నేను మీ ఇంటి ముందున్నాను. కానీ ప్రతిరోజు రాత్రి నేను మీ ఇంటి ముందు కాపలా ఉండలేను. నా ఇంట్లో ఉంటే నీ మీద ఈగ కూడా వాలదు. ఇది మన మధ్య పరిచయం ఉందనో, కొత్త స్నేహం ఉందనో, లేక పాత ప్రేమ. ప్రేమ అని ఆగిపోయావేంట్రా? చెప్పు. ఏం లేదులేమ్మా. ఒక సీఐగా చెప్తున్నాను, నిన్ను కాపాడటం నా బాధ్యత. ఆ మినిస్టర్ సంగతి నేను తేలుస్తాను. ఈ థ్రెట్ పోయాక నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన పని లేదు. నువ్వు సేఫ్ అనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు. మా ఇంట్లో నిన్ను నిర్బంధించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అవన్నీ కిరణ్ మేకి తెలియవా ఏంట్రా? నువ్వు రా అమ్మా, ఇంటికి వెళ్దాం. వస్తాను. మణి, మంజు ఏదో తన డ్యూటీలో భాగంగా ఆ సిఐ సత్య ఇద్దరూ గొడవ పడుతుంటే విడదీసేటప్పుడు ఏదో తోపులాట జరుగుంటుంది. అలా జరిగి నెట్టేసిందేమో. దానికే ఎందుకు మంజు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు? నేను ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నాను చిత్రకారులు. మధ్యలో మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడితే మాత్రం బాగుండదు. ఏం బాగోదు? కొడుకు కోడలు దూరం అయితే బాగుంటుందా? ఇంట్లో మనశ్శాంతి కరువైతే బాగుంటుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? బాగోదంట, బాగోదు. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. నల్లకుండా ఇస్తే చొక్కా వేసుకోవడం, కళ్ళజోడు కిందికి పైకి సరి చేసుకోవడం, ఇవే మీకు తెలుసు. మంజు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతుంది, మీకు తెలుసా విషయం? కడుపులో కత్తులు పెట్టుకుని తిరగడం ఏమిటే? ఏం మాట్లాడుతున్నావు మని? చూసారా, ఇది కూడా తెలీదు మీకు. కడుపులో కత్తులంటే కుళ్ళు కుతంత్రాలు అని అర్థం, అంతేగాని కత్తులు చాకులు అని కాదు. ఆ అన్నపూర్ణమ్మ రావాలి, దాని కూతుర్ని తీసుకెళ్ళమని చెప్పాలి. అమ్మా మనమ్మగారు, నా కూతురు ఏం చేసిందో తెలీదు గాని ఫోన్లో మీరు మాట్లాడుతుంటే నా కూతురు మీద మీరెంత కోపంగా ఉన్నారో నాకు అర్థమైందమ్మా. నీ కూతురు చేసిన పనికి నా ఆరోగ్యం, మా ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఉదయం నుంచి లేచినా పడుకున్నా నా కొడుకు సంసారం గురించి, నీ కూతురి చేతల గురించి ఆలోచించాల్సి వస్తోంది. ఇదెక్కడ పీడమ్మా మాకు? ఇక లాభం లేదు. నువ్వు రానైతే వచ్చావు కాబట్టి నీ కూతుర్ని తీసుకెళ్ళు. అమ్మా మణిమ్మగారు, అంత మాట అనకండమ్మా. దాన్ని తీసుకెళ్ళడానికి నేను రాలేదమ్మా. మీతో మాట్లాడి మిమ్మల్ని బ్రతిమిలాడుకుని దానికి సర్ది చెప్పి పోదామని వచ్చానమ్మా. ఏం చేసినా అది ఆడపిల్లమ్మా, మీ పిల్లమ్మా. ఇంతకాలం మా పిల్లలాగే చూసుకున్నాం, మమ్మల్ని మాత్రం పరాయి వాళ్లలా చూస్తోంది నీ కూతురు.